సో గుడ్ ఈవినింగ్ అండి. సో దిస్ ఈజ్ రెస్పెక్టెడ్ డే గూగుల్లో అప్డేట్ అయింది. 3rd మేకి సంబంధించి ఒక అప్డేట్ అయింది. సో ఇవాళ మనం 4th మేలో ఉన్నాం. సో అకార్డింగ్ టు దట్ ఇప్పుడు మనం స్టాటిస్టిక్స్ చూసినట్లయితే సో కరోనా వైరస్ డిసీజ్ సంబంధించి గూగుల్లో అప్డేట్ అయిన స్టాటిస్టిక్స్ అండి ఇవి. సో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. సో మనకు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ చూపిస్తుంది. సో ఐమ్ జస్ట్ గోయింగ్ టు షోవర్లోకి వెళ్తే మనకి ఎంటైర్ ఇండియాలో ఉన్న స్టాటిస్టిక్స్ చూస్తాం. యాజ్ పర్ యాజ్ అను మనకి సమ్ గుడ్ న్యూస్ ఏంటంటే డిస్పైట్ బీయింగ్ ఇన్ ద బ్యాడ్ న్యూస్లో గుడ్ న్యూస్ ఏంటంటే క్షమించండి గుడ్ న్యూస్ ఏంటంటే 3rd మేన రిజిస్టర్డ్ న్యూ కేసెస్ ఆర్ 3,57,316 3,57,000 కేసులు. ఆల్మోస్ట్ మనకు కనుక గుర్తున్నట్లయితే ఏప్రిల్ 30న మనం ఆల్మోస్ట్ 4 లక్షల కేసుల్ని రిజిస్టర్ చేసుకున్నాం. ఇంకా తర్వాత ఇంకా పెరుగుతుందేమని భయపడ్డాం. అదృష్టం కొద్దీ ఏమైందంటే 3rd మేకి వచ్చేటప్పటికి 3,57,000 కేసులకి రిజిస్టర్ అయింది. సో కొంత తగ్గింది. 3 రోజులు కొంచెం 50,000 కేసులు తగ్గినట్టుగా చూపిస్తుంది. కానీ యావరేజ్ మాత్రం 3,78,000. సో పెరుగుతుంది ఇంకా. నేను మీకు చూపిస్తాను. సో కేసెస్ ఎంతలా రైజ్ అవుతున్నాయి చూడండి. సో మనం ఫిబ్రవరి 8 నుంచి మనం తీసుకున్నట్లయితే ఫిబ్రవరి 8 మనం స్టార్టింగ్ పాయింట్ అనుకుంటాం. మళ్ళీ సెకండ్ వేవ్ వేయడం కాసేపు స్టార్టింగ్ పాయింట్ అనుకున్నాం కాసేపు. ఎందుకంటే లోయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ టోటల్ ఇండియా వైడ్గా లోయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇదిగోండి. 8వ తారీఖు నాటికి న్యూ కేసెస్ 9,110 రిజిస్టర్ అయింది. సో ఫస్ట్ వేవ్ పూర్తయిన తర్వాత మొత్తం దేశంలో కేసెస్ 8వ తారీఖు నాటికి 9,000 కేసులు చిల్లర వచ్చింది. సో అక్కడి నుంచి మీకు మార్చికి వచ్చేటప్పటికి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయింది. ఏప్రిల్కి వచ్చే టైంకి మనం 72,000కి చేరుకున్నాము. సో మీరు ఆల్రెడీ కూడా చూసున్నట్లయితే ఇండియాలో పీక్ మీకు 21 సెప్టెంబర్ 17 సెప్టెంబర్ 18 సెప్టెంబర్ నాటికి మనం 16 సెప్టెంబర్ నాటి 97,894 దాదాపు 1,00,000 దగ్గరికి వచ్చాం. మీకు అది ఎప్పుడు దాటేసామంటే ఏప్రిల్ 4వ తారీఖు నాటికి మనం దాటేసినట్టున్నాం. ఏప్రిల్ 4వ తారీఖు 103,000 కేసులు రిజిస్టర్ అయినాయి. తర్వాత ఇంకా అసలు మనం మామూలుగా కాదు. ఏప్రిల్ 5 96,000 కేసులు అండి, తగ్గింది. మళ్ళీ ఏప్రిల్ 6 పెరిగిపోయింది. సో ఇదే జరుగుతుంది అనుకుంటున్నాను నేను కూడా. ఇక్కడ కేసులు పెరిగాక దాదాపు 4 లక్షలు రీచ్ అయిన తర్వాత మనకి 31వ తారీఖుకి 30కి 4 లక్షలు రీచ్ అయ్యాక ఇంకా అక్కడి నుంచి కొంచెం తగ్గింది. అంటే మనం దీన్నే తగ్గిపోయినానికి మాత్రం అనుకోకూడదు. సైంటిస్టులు ఆల్రెడీ చెప్పారు. సో ఒకసారి కోవిడ్ కేసు వచ్చిన తర్వాత అది తిరిగి మనకి ఆ కోవిడ్ వచ్చిందని విషయం తెలియడానికి దాదాపుగా వారం రోజుల పైన పడుతుంది. ఈ వారం రోజుల్లో అవి వచ్చిన వ్యక్తికి కూడా తెలియదు కోవిడ్ వచ్చినట్టు. ఆయన నార్మల్గా తిరిగేస్తూ ఉంటారు. కరెక్ట్గా వారం రోజులకి అర్థమవుతానికి కోవిడ్ వచ్చిందనే విషయం. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పటి వరకు వచ్చిన డేటా అయితే ఇదే. 7 డే యావరేజ్, తర్వాత న్యూ కేసెస్ గురించి ఇక్కడ వచ్చింది. టెస్టుల సంగతికి వద్దామండి. ఆల్ ఇండియా వైడ్గా జరుగుతున్న టెస్టులు అండి. ఆల్ ఇండియా వైడ్గా జరిగిన టెస్టులు 30వ తారీఖు వరకే చూపిస్తుంది. తర్వాత చూపించలేదు. మరి టెస్టులు ఎందుకు ఇక్కడ అప్డేట్ అవ్వలేదు తెలియదు గూగుల్లో. సో 30వ తారీఖు వరకు వచ్చినట్లు పాజిటివ్ టెస్ట్ రేట్లు చూసినట్లయితే ఫస్ట్ వేవ్ వచ్చిన దానికన్నా సెకండ్ వేవ్లో చాలా హ్యూజ్ గ్రోత్ ఉంది. స్టార్టింగ్తో పోల్చుకుంటే ఇక్కడ ఎలా వచ్చిందో ఇంకా మనం స్టార్టింగ్లో లేమండి. ఇంకా మనం స్టార్టింగ్లో లేము. బహుశా ఇంకా చాలా ఉంది టైము. సో కేసెస్లోకి వెళ్ళిపోదామండి. సో ఇవాళతో మనం 2 కోట్ల కోవిడ్ కేసెస్ని నమోదు చేసుకోవడం జరిగింది మన భారతదేశంలో. వాళ్ళు కొత్తగా వచ్చిన కేసులు 3,57,000 కేసులు.
అదృష్టం ఏంటంటే అందులో 16.6 మిలియన్లు అంటే దాదాపుగా 1,66,00,000 మందికి రికవరీ అయితే అయిపోయింది. 3,21,000 మంది రికవర్ అయ్యారు. సో ఇక్కడ మనకి డెత్స్ చూసినట్లయితే మాత్రం 2,22,000 మంది చనిపోయారండి. నెంబర్ చూసారా, 2 లక్షల నుంచి ఎంత త్వరగా పెరిగిందో. 2,22,000 మంది చనిపోయారు. దాదాపుగా ఇవాళ ఒక్కరోజు 3,449 మంది చనిపోయారు. సో ప్రస్తుతానికి చాలా బ్యాడ్ న్యూస్, ఎందుకంటే మనకి ఫస్ట్లో చనిపోయిన రేట్తో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ. సో అన్ఫార్చునేట్లీ మనం కొంచెం మనం సీరియస్గా తీసుకోలేదు. సో మన గవర్నమెంట్స్ కానీ ఎవరైనా సరే ఆ విషయంలో మనం ఏం చేయలేం. దేశాన్ని కాపాడుకోవడమే ముఖ్యం. దేశాన్ని ఎంత త్వరగా కాపాడుకుంటే అంత మంచిది, లేదంటే మనం ఇంకా చాలా ఘోరాలు చూడాల్సి వస్తుంది. సో ఇందులో మనం ఆల్రెడీ చూసినట్లయితే 1 మిలియన్ మార్క్ దాటిన రాష్ట్రాలు మరొకసారి చూద్దామండి. ఏమేమి 1 మిలియన్ మార్క్ ఏమైనా అప్డేట్ వచ్చిందో లేదు చూద్దాం. 1 మిలియన్ మార్క్ దాటిన ఆంధ్రప్రదేశ్ 1.16 మిలియన్. 1 మిలియన్ అంటే 10 లక్షల కేసులు అండి. సో 1 మిలియన్ మార్క్స్ రికవరీలో 1 మిలియన్ మార్క్ దాటిన రికవరీ కాదు, టోటల్గా కోవిడ్ కేసెస్లో 1 మిలియన్ మార్క్ అంటే 10 లక్షల కేసులు దాటిన రాష్ట్రాలు ఏంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ 1.16 మిలియన్, మహారాష్ట్ర 4.77 మిలియన్, కేరళ 1.66 మిలియన్, కర్ణాటక 1.65 మిలియన్, ఉత్తరప్రదేశ్ 1.34 మిలియన్, తమిళనాడు 1.23 మిలియన్, ఢిల్లీ 1.21 మిలియన్. సో మారలేదు, అవే స్టేట్స్ ఉన్నాయి. మీకు డైలీ నెంబర్ ఆఫ్ కేసెస్లో మాత్రం మహారాష్ట్ర కొంచెం తగ్గిందని చెప్పాలి. 48,621కి వచ్చింది. అంతకుముందర 60,000 ఉండేది దాదాపు. ఓకే, ఇప్పుడు మనం కనుక చూసుకున్నట్టయితే రికవరీస్లో 1 మిలియన్ మార్క్ రికవరీ దాటిని ఏంటో చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ 1 మిలియన్ ఈ రీసెంట్ కంప్లీట్ చేసినట్టు ఉంది. 10,227 కేసులు ఇక్కడ కోవిడ్ నుంచి రికవర్ అయ్యారు. మహారాష్ట్ర 4 మిలియన్, కేరళ 1.31 మిలియన్, తర్వాత కర్ణాటక 1.19 మిలియన్, ఉత్తరప్రదేశ్ 1.04 మిలియన్, తమిళనాడు 1.09 మిలియన్, తర్వాత ఢిల్లీ 1.11 మిలియన్. అందరూ కూడా 1 మిలియన్, ఇక్కడ రికవరీ కూడా 1 మిలియన్ అందరూ దాటేశారు. మహారాష్ట్ర కూడా చాలా త్వరగానే వర్కౌట్ చేస్తుంది. డెత్స్ విషయంలో 10,000 ప్లస్ మార్క్ దాటిన వాళ్ళు ఎవరు? మహారాష్ట్ర 70,851 మంది చనిపోయింది మహారాష్ట్రలోనే. తర్వాత కర్ణాటకలో 16,250 మంది చనిపోయారు. ఉత్తరప్రదేశ్లో 13,447 మంది చనిపోయారు. తమిళనాడులో 14,468 మంది చనిపోయారు. ఢిల్లీలో 17,414, వెస్ట్ బెంగాల్లో 11,637. సో ఇక్కడ మనకి 1 మిలియన్ మార్క్ వెస్ట్ బెంగాల్ దాటలేదు, కానీ చనిపోయిన వాళ్ళు మాత్రం 10,000 మంది పైగా చనిపోయిన వాళ్ళు వీళ్ళు. మిగతా వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ ఏంటంటే కొంచెం వెనకాల ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం మంచిదే వీళ్ళ, కానీ మోస్ట్ పాపులర్ స్టేట్స్ అన్నీ కూడా దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వన్ అనమాట. మీరు గమనించినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ 18,972 కొత్త కేసులు నమోదైనాయి రీసెంట్గా. కేరళలో 26,000, కర్ణాటకలో 44,000, ఉత్తరప్రదేశ్లో అయితే 29,000. ఉత్తరప్రదేశ్ పెరుగుతుంది. తమిళనాడు కూడా 20,000, ఢిల్లీ 18,000, వెస్ట్ బెంగాల్ 17,000, ఛత్తీస్గఢ్ 15,000, రాజస్థాన్ 17,000, గుజరాత్ 12,000, మధ్యప్రదేశ్ 12,000, హర్యానా 12,000, బీహార్ 11,407. సో ఇలా చూసుకున్నట్లయితే వీళ్ళకి కేసుల సంఖ్య పెరిగే వాటిలో 10,000 పైగా రిజిస్టర్ అయిన వాళ్ళు ఎవరన్నది. కొత్త రోజుకి 10,000కు పైగా రిజిస్టర్ చేసుకున్న కేసులు నిన్నటి డేటాతో చూస్తే ఆంధ్రప్రదేశ్ ఉంది, మహారాష్ట్ర ఉంది, కేరళ ఉంది, కర్ణాటక ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, తమిళనాడు ఉంది, ఢిల్లీ ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, బీహార్, ఇన్ని రాష్ట్రాలు రోజుకి 10,000 కేసులు పైగా నమోదు చేసినాయి నిన్న. సో అది మరి యాక్చువల్గా అసలైన రెండండి. ఒకటి టెస్టింగ్ గూగుల్లో డేటా అప్డేట్ చేయలేదు. మరి టెస్టింగ్ ఎన్ని టెస్టులు జరిగిందని చూద్దాం, తర్వాత ఇందులో మనకి దొరుకుతాయి. సో ప్రస్తుతానికి మనకి 2 మే 2021 నాటికి మన దేశంలో 12,67,04,151 మంది మొదటి డోసు వ్యాక్సిన్ అయితే పొందారు. వాళ్ళు మన దేశ పాపులేషన్లో 9.3%. మరి యాక్చువల్గా ఫుల్లీ వ్యాక్సినేట్ అంటే పూర్తి స్థాయిలో వ్యాక్సినేట్ అయిన వాళ్ళు మన దేశంలో 2,75,07,340 మంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 2% ఆఫ్ పాపులేషన్. కేవలం 100 మందిలో 2 మాత్రం ఇప్పుడు పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ అయింది. సో ఈ వ్యాక్సినేషన్తో మనం కరోనా అడిక్ట్ అవుతాం అనుకుంటే మాత్రం అనుమానమే.
కనీసం మరి పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ ఒక 50% పీపుల్కి అయితేనే కానీ మనం ఏమీ చెప్పలేం. అంత చేసినా కూడా ఎంతో కొంత మళ్ళీ తిరిగి విజృంభిస్తాం. ఎందుకు అలాంటి ఇంత స్లోగా ఉన్నామో తెలియదు. పైగా మనం వ్యాక్సిన్లన్నీ మన దగ్గరే దొరుకుతాయి. ప్రపంచంలో 60% వ్యాక్సిన్లన్నీ మన దగ్గరే దొరుకుతాయి, కానీ మనకు వ్యాక్సిన్ లేవు. సో ఇక్కడ టెస్టుల గురించి మాత్రం తెలుసుకోవాలండి. ఎందుకంటే ఇంతవరకు కరోనా వైరస్ టెస్ట్కి సంబంధించిన డేటా అనేది లేదు. సో ఆ డేటా ఎక్కడ దొరుకుతుందో చూద్దాం. ఇంటర్నెట్లో మీరు ఎత్తుక్కోవడం ఎలాగో తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. మనం వాళ్ళ కోసమైనా సరే ఈ వివరాలు చెప్పాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటేనండి, జనాలు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. చూడండి, కరోనా clusters.in దాంట్లో ఒక వెబ్సైట్లో మనకి రీసెంట్గా జరిగిన టెస్ట్ పర్ డే చూపిస్తున్నారు. సో ఇప్పటివరకు మనకి 29,33,10,779 మందికి టెస్టులు అయితే చేశారు. ఇప్పటివరకు కొత్తగా చేసిన జట్లు 16,63,742. కేవలం రోజుకి 16 లక్షల మందిని మాత్రం మనం టెస్ట్ చేస్తాం. యాక్చువల్గా చెప్పాలంటే చూడండి, 17 లక్షలు పెద్ద ఏం తేడా లేదు. కోవిడ్ ఎంత విజృంభిస్తున్నా కూడా మన గవర్నమెంట్స్లో మన దాదాపుగా చూడండి, ఫిబ్రవరి 8 నుంచి అనుకుంటా, ఫిబ్రవరి 8లో 5 లక్షల టెస్టులు. కోవిడ్ అయిపోయినా కూడా మన దాదాపు దేశంలో 5 లక్షల టెస్టులు చేసాం. ఇంకా అక్కడి నుంచి టెస్టులు పెరిగినాయి. 6 లక్షలు, 7 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు, 7 లక్షలు, 6 లక్షలు, 4 లక్షలు. 15 తారీఖు ఇంకా తగ్గింది. 6 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు, 7 లక్షలు, 6 లక్షలు. సో దాదాపుగా 31 తారీఖు వచ్చేటికి 6 లక్షలు, 31. ఆఖరికి మార్చి నెల అంతా కూడా చాలా తక్కువ టెస్టులు జరిగినాయి. కోవిడ్ అప్పుడప్పుడే విజృంభిస్తుంది. సో మార్చి తర్వాత ఏప్రిల్ కదా, మార్చిలో 30వ తారీఖు వచ్చేటికి 7 లక్షలు, ఇంకా 31కి కూడా 10 లక్షలు. మార్చి 31 నుంచి టెస్టులు చూడండి 10 లక్షలు పెరిగినాయి. ఇంకా అక్కడి నుంచి ఏప్రిల్ 30కి వచ్చేటికి 19 లక్షల టెస్టులు చేశాం. ఏప్రిల్ 30కి 19 లక్షల టెస్టులు. అంటే ఇందులో మనకు అర్థం కాదు ఏంటంటే, 19 లక్షల టెస్టులు అంటే అసలు నెగ్లిజిబుల్ క్వాంటిటీ. మన భారతదేశంలో 19 లక్షల మందికి టెస్టులు చేయడం అనేది చాలా నెగ్లిజిబుల్ క్వాంటిటీతో సమానం. 140 కోట్ల జనాభాలో 19 లక్షలు నథింగ్. సో మన టెస్టింగ్ కూడా అంత ఇదిగా ఉంది. ఇది కరోనా ఇండియా ట్రాక్, క్షమించండి. సో తర్వాత వచ్చేటోడికి ఏంటంటే, ఇది డేటాకి సంబంధించి ఇంకేముందో చూద్దాం. డేటా సేవ్ లైఫ్, సేవ్ కన్ఫర్మ్డ్ కేసెస్, యాక్టివ్ కేసెస్, రికవర్డ్ డెత్స్. మరొకసారి చూద్దాం ఇందులో ఎలా ఉందో. ఇందులో బాగానే చూపించాడు. 2 కోట్ల కన్ఫర్మ్డ్ ఎంత ఉండదు. లాస్ట్ కేసు రికార్డెడ్ ఇన్ 48 minutes ago. ఓకే, కన్ఫర్మ్డ్ అయితే 20,29,000 కాదు, 2,02,92,331 కేసులు, క్షమించండి, 2,02,92,331 కేసులు నమోదైతే 48 minutesలోనే 16,699 కేసులు నమోదైనాయి. ఇంకా ఇంక్రీజ్ చూపిస్తుంది. యాక్టివ్గా వచ్చేటప్పటికి 34,51,826 అండి. 34 లక్షల కేసులు యాక్టివ్గా ఉన్నాయి మన భారతదేశంలో. మన అదృష్టం ఏంటంటే దాదాపుగా చాలా వరకు రికవర్ అయ్యారు, థ్యాంక్ గాడ్ టు దట్. డెత్స్ మాత్రం 48 minutesకి ఇంకా 92 డెత్స్ యాడ్ అయినాయి. సో 2,22,478 డెత్స్ రిజిస్టర్ అయినాయి. సో కరోనా అప్డేట్ లైవ్లో ఇక్కడ చెప్తున్నాడు 16,699 న్యూ కేసెస్ ఇన్ ఇండియా టుడే. సో టోటల్గా 2,02,92,331 పీపుల్ ఆర్ సో ఫార్ affected in India by novel coronavirus COVID-19. 1,66,09,257 out of 2,92,331 have recovered. Sadly, 2,22,478 patients have died due to coronavirus in India. 34,51,826 patients are still in hospital and recovering. The last recorded case of coronavirus in last
ఇన్ ఇండియా వాజ్ 48 minutes ago. 45 నిమిషాల క్రితం ఒక కొత్త కరోనా కేసు నమోదైంది. Below is the list of sources from which data is aggregated into crowdsourced patient database along with some note on travel history and suspected contraction from another patient, if any. All data is verified by a group of volunteers at covid19india.org after aggregating from various district and state level health bulletins and other reliable resources. ఇక్కడ మనకి మళ్ళీ డేటా అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ డేటాని చూస్ చేసుకుని మనం చూడాలి. ఇది ఇప్పుడు అప్డేట్ చేశారు. లాస్ట్ అప్డేటెడ్ అయింది ఎప్పుడైందో కూడా చూపిస్తున్నాను. కొన్ని థర్డ్ మెయిన్ అప్డేట్ అయితే కొన్ని 4th మెయిన్ కూడా అప్డేట్ అయినాయి. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ అని చెప్పొచ్చు, కరోనా ట్రాక్ ఇండియా. సో దీంట్లో కూడా చూద్దాం అది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుందో. సో హెల్ప్లో కొంతవరకు మనకు కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ బై స్టేట్ ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అని బహుశా హెల్ప్ లైన్ నెంబర్ లేదనుకుంటే లేదు. WHO సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, అదొకటి పక్కన పెడదాం. ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే మన ఇండియాలో అఫీషియల్ డేటా అండి. అన్అఫీషియల్గా వీఆర్ అనేబుల్ టు గ్రాప్స్ హౌ మెనీ పీపుల్ ఆర్ డైయింగ్. అసలు ఫస్ట్ మన ఇండియాలో చనిపోతున్న వారిని సరిగ్గా మనం గుర్తించలేకపోవడం పెద్ద ప్రాబ్లం. కోవిడ్ గైడ్లైన్స్ WHO ఇచ్చిన ప్రకారం కాకుండా ICMR గైడ్లైన్స్ని ఫాలో అవుతున్నాం మనం అనేసి ఒక అనుమానం ఉంది. మరి ఎంతవరకు అది నిజమో మనకు తెలియదు, అది జనాలే చెప్పాలి. సో కొన్ని కామన్ క్వశ్చన్స్ వాళ్ళు చూద్దామండి. వై ఈజ్ కోవిడ్ వాట్ ఈజ్ కోవిడ్ యాంటీబాడీ టెస్ట్? కోవిడ్ యాంటీబాడీ టెస్ట్ అంటే ఏంటి? Antibody or serology tests look for antibodies in your blood to determine if you had a past infection with the virus that causes COVID-19. Antibodies are proteins created by your body immune system soon after you have been infected or vaccinated. సో యాంటీబాడీస్ అంటే ఏం లేదండి, మనకు వైరస్ వచ్చిన తర్వాత మన బాడీలో ఏంటంటే కొన్ని ప్రోటీన్లు తయారవుతాయి. ఏంటంటే ఇన్ఫెక్షన్ నుంచి మనల్ని కాపాడతాయి. సో యాంటీబాడీ టెస్ట్ చేయడం ద్వారా నువ్వు అసలు యాక్చువల్గా నీ వైరస్ సోకిందో లేదో కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక రకమైన టెస్ట్. వాట్ ఈజ్ ర్యాపిడ్ కోవిడ్ టెస్ట్? ర్యాపిడ్ కోవిడ్ టెస్ట్ అంటే ఏంటి? ర్యాపిడ్ COVID-19 antigen test is an easy to use visual read test that does not require laboratory instruments or specialized lab personnel to administer, and it delivers results in 15 minutes. This test can be used on individuals with or without COVID-19 symptoms. ఇది ర్యాపిడ్గా ఇచ్చేది 15 minutesలో వచ్చేస్తుంది. సో డౌట్ వచ్చినప్పుడు మనం ఇలాంటివి యూజ్ చేసుకోవడం బెటర్. ఈజ్ దేర్ అ న్యూ స్ట్రెయిన్ ఆఫ్ కోవిడ్ ఇన్ ఇండియా? సో దాని ప్రకారం న్యూఢిల్లీలో ఇండియన్ స్ట్రెయిన్ స్ప్రెడ్స్ ఫాస్టర్ బట్ లిటిల్ ఎవిడెన్స్ ఆఫ్ బీయింగ్ మోర్ లేతల్. సో ఇవి లేతలా కాదా అనేది తెలీదు. అది కాకుండా మీకు ఏముందో చూద్దాం. ద ఇండియన్ స్ట్రెయిన్ ఆఫ్ కరోనా వైరస్ క్యారీస్ హైయర్ ట్రాన్స్మిసిబిలిటీ similar to the UK variant, but there is a little evidence so far of it being more lethal than the original virus, experts have said. So experts అంటే విజ్ఞులు లేకపోతే శాస్త్రవేత్తలు. యాంటీబాడీస్ కనుక చిన్నపాటి కరోనా వైరస్ వల్ల వచ్చిన యాంటీబాడీ వైరస్తో సాకినా కూడా జస్ట్ లైట్గా మనకు కోవిడ్ వచ్చినా కూడా మనకి యాంటీబాడీస్ తర్వాత
అవి తయారైతే మాత్రం దాదాపుగా 5 నుంచి 7 నెలల పాటు యాంటీబాడీస్ తయారవుతాయట. సో కోవిడ్ ఒకసారి వచ్చిన వాళ్ళు కొంత ఊపిరి పీల్చుకోవచ్చు, అలా అని చెప్పి బయట తిరిగితే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. తర్వాత వాట్ హ్యాపన్స్ ఇఫ్ యూ టెస్ట్ పాజిటివ్ ఫర్ కరోనా వైరస్? ఇఫ్ యూ టెస్ట్ పాజిటివ్ ఫర్ COVID-19 ఆర్ గెట్ సిక్ ఆఫ్టర్ యూ ఎక్స్పోజ్డ్ టు సమ్వన్ విత్ COVID-19, యూ కెన్ హెల్ప్ stop the spread of COVID-19 to others. Please follow the guidance below. Common symptoms of fever. ఓకేనండి, మీకు COVID-19 కనుక సోకిందని అనుమానం వచ్చినా, ఒకవేళ సోకినా కూడా వీలైనంత వరకు మీరు ఐసోలేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ సివియర్ అయితే మాత్రం హాస్పిటల్కి వెళ్ళండి. ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళండి, అది బెస్ట్. ఎందుకంటే మీరు కోవిడ్ సోకిందంటే అర్థం ఆల్రెడీ మీరు మేబీ 3 days నుంచి 7 days వరకు మీరు కోవిడ్ వ్యాధితో బారిన పడే ఉంటారు. అసలు ఎంతోమందికి సోకే ఉంటుంది. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో కోవిడ్ సోకుతున్న వాళ్ళు ఇంట్లోనే కూర్చోవడం వల్ల అసలు ఎంతమందికి సోకుందో ప్రభుత్వానికి తెలియకపోవడం వల్ల, ఆ సివియారిటీ తెలియకపోవడం వల్ల అసలు చాలా నెగ్లిజెన్స్గా బిహేవ్ చేస్తున్నాయి ప్రభుత్వాలే కాదు, అటు మీడియాలో కూడా సరిగ్గా కథనాలు రావట్లేదు. వాళ్ళు పిచ్చి కథనాలను చూపిస్తున్నారు. అసలు దేశం మొత్తం హెల్త్ ఎమర్జెన్సీలో ఉన్నా కూడా ఇంకా ఏ పిచ్చి కథనాలని రాస్తున్నారు. ఇప్పటికన్నా మన వాళ్ళు మేలుకోవాలి. మన దేశంలో మీడియా కూడా చాలా వరకు బయాస్డ్ అయిపోయింది. సో అటువంటి మీడియా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్లో చాలా వరకు వేస్టేజ్ ఎక్కువ. సో మీకు మీరు ఓన్గా డిగ్ చేయండి, తెలుస్తుంది. అటువంటి ప్రయత్నాలు చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అందులో కొన్ని చూసాము. సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ న్యూఢిల్లీ, సో ICMR అంటామండి. సో వాళ్ళు వన్ ఆఫ్ ద మెయిన్ బాడీస్ మన ఇండియాకి. సో BBC బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అనుకుంటా దీని ఏదో అంటారు. సో BBC న్యూస్లో సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఇవాళ ఆర్టికల్ ఒకసారి చూద్దామండి, చూసి దీంతో ముగిస్తాను. డిసెంబర్ సాధారణంగా అయితే ఎక్కడన్నా ఫస్ట్ డే యూఎస్లోనే చూపిస్తారు 6 hours ఇక్కడ ఉన్నాయి. కరోనా వైరస్ లైవ్ అప్డేట్స్ ఇండియా COVID-19 ఎక్స్ప్లెయిన్ మెథడ్ వాట్ కుడ్ బి బిహైండ్ ది బిగ్గెస్ట్ డైలీ డ్రాప్. ఓకే చూడండి, కొంత డైలీ డ్రాప్ తగ్గింది కదా మనకి. May 1 నుంచి ఇప్పటి వరకు కొంత ఏప్రిల్ 30th 4 లక్షల కేసులు నమోదైతే 4 రోజుల్లో కొంచెం తగ్గింది. దానికి రీజన్ ఏంటని అనుకుందా ఒక ఆర్టికల్ వచ్చింది, దాని ఒకసారి చూద్దాం. ఇలాంటి ఇంపార్టెంట్ న్యూస్ చూడడం మంచిది. సో ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే దాంట్లో ఉంది .com వెబ్సైట్ నుంచి వస్తున్నాయి. ఇండియా COVID-19 numbers explained May 3rd. What could be behind the biggest daily drop in the numbers of second COVID-19 wave? India coronavirus case numbers. While the Maharashtra has been offering signs of a decline for quite some time now, states like Kerala, Delhi, Uttar Pradesh and Karnataka have also not been rising for the last few days. ఓకే, మనకి మహారాష్ట్రలో కొంచెం కేసులు తగ్గుతున్నాయి. అట్లాగే ఇప్పుడు ఇందాక చెప్పిన కేరళ కానీ, ఢిల్లీ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ పెద్ద కేసులు రైజ్ అవ్వలేదు. ఇండియా కరోనా వైరస్ కేస్ numbers, almost all the crucial states reported a relatively lesser number of new cases on Sunday, ensuring the biggest single daily drop in daily count of coronavirus infections in the second wave. సెకండ్ వేవ్లో చాలా పెద్ద మొత్తంలో నెంబర్ ఆఫ్ కేసెస్ డైలీ రిజిస్టర్ అవుతున్నట్లు చాలా పెద్ద మొత్తంలో తగ్గుదల అనేది కనిపించింది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఢిల్లీ అండ్ ఈవెన్ ఛత్తీస్గఢ్ ఇవి ఏంటంటే డిక్లైన్ చూపించాయి, అంటే తగ్గుదల చూపించింది. సో దీనివల్ల ఏంటంటే మనకి రిపోర్ట్ ఎలా వచ్చింది 3.86 lakh కేసెస్ ఆన్ సండే, అంటే గత ఆదివారం 3,68,000 కేసులు
వస్తే మనకి ఫ్రైడే అంటే ఏప్రిల్ 30న 4.1 లక్షల కేసులు నమోదైనాయి. శనివారం ఏమో 3.92 లక్షల కేసులు. సో మరి అలాంటి ఏమవుతుంది, కొంచెం ఎవరికైనా టెన్షన్ ఉంటుంది. 4 లక్షల కేసులు ఒకసారి సడన్గా వస్తే మనం 5 లక్షల వరకు వెళ్ళిపోతుంది కదా. ద మోస్ట్ ప్లాజిబుల్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ బిగ్ డ్రాప్ ఈజ్ రిలేటివ్లీ లో టెస్టింగ్ ఆన్ సండే. Just about 15 lakh samples were tested on Sunday. On the normal days between 18 to 19 lakh on Saturday, and over 18 lakh samples were tested. సో ఇప్పుడు మనకి అసలు రీజన్ చెప్తున్నారని ఇదే చెప్తున్నాను. సో ఏంటంటే మనకి టెస్టింగ్ చాలా తక్కువ అవుతుంది. కారణం ఏంటంటే చాలామంది టెస్టింగ్ చేసుకోకపోవడం వల్ల మీకు కోవిడ్ వచ్చిందో లేదో తెలియడం లేదు. ఇంకొకటి ఏంటంటే కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఇంట్లో ఉండిపోతున్నాయి. కొంతమందికి కోవిడ్ వస్తే అది పెద్ద ఇంపాక్ట్ చూపించట్లేదు, కానీ కొంతమందికి వస్తే మాత్రం చాలా సీరియస్ ఇంపాక్ట్ చూపిస్తుంది. మీకు తెలియకుండానే ఇంకొకరి చావుకి మీరు కారణమవుతున్నారు. సో అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ రిస్క్ చేయొద్దు. చాలా త్వరగా ట్రాన్స్మిట్ అయ్యే డిసీజ్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. మన భవిష్యత్ తరాలు చాలా ఇబ్బందులు పడతాయి. ఎందుకంటే రోజుకి 3,000 మంది చనిపోవడం అనేది చిన్న విషయం కాదు. ఒక వ్యాధి వల్ల నేనంటాం. మిగతా కారణాలలో ఎంతో కొంతమంది చనిపోతూనే ఉంటారు, కానీ ఒక వ్యాధి పేరు మీద చనిపోవడం మొదలు పెడితే చాలా డేంజర్ అండి. అది ఇప్పటికైనా చూడండి. అదే అసలు రీజన్ ఇక్కడ చెప్తున్నారు. కేవలం 15 లక్షల టెస్టులు చేశారంటే, నార్మల్గా అయితే 18 నుంచి 19 లక్షలు చేసేవారు. అంటే దాదాపు 4 లక్షల టెస్టులు తగ్గించేశారు. టెస్టులు చేయడం 4 లక్షల పైగా తగ్గించారు. లోయెస్ట్ నెంబర్ ఆఫ్ టెస్ట్ ఆన్ సండే ఈజ్ నథింగ్ న్యూ, బట్ ఇట్స్ ఇంపాక్ట్ ఈజ్ యూజువల్లీ ఫెల్ట్ ఓన్లీ ఆన్ ద నెక్స్ట్ డే on Monday, because many of the test reports usually come only a day later. That is why for several months now, and Mondays have represented a drop in the reported number of cases. సాధారణంగా సోమవారం డ్రాప్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గడం, నెంబర్ ఆఫ్ టెస్ట్ తగ్గడం అండి. ఇట్ ఈస్ నాట్ క్లియర్ హౌ ద ఇంపాక్ట్ ఆఫ్ లో టెస్టింగ్ ఈజ్ దిస్ టైమ్ ఈజ్ గెటింగ్ రిఫ్లెక్టెడ్ ఆన్ ద సేమ్ డే, and whether Monday would see a further drop in the number of cases, but it has resulted in 2 consecutive days of decline in daily count of cases, something that has not happened in a long time. సో మన గుడ్ న్యూస్ ఏంటంటే ఇందులో టెస్టింగ్ చేయడం తగ్గించిన తర్వాత కేసుల సంఖ్య తగ్గడం అనేది జరిగింది. సో ఇది కొంచెం డేంజర్. టెస్టులు చేయకపోవడం కూడా చాలా డేంజర్. ఎందుకంటే ఎంతమందికి సోకుతుందో తెలియకపోతే చాలా ప్రమాదం జరుగుద్ది. ఎందుకంటే మనం బాగానే ఉన్న ఒక్కొక్కసారి మన ద్వారా వ్యాధి సోకిన వాళ్ళకి అది సరిగ్గా ఉండకపోవచ్చు. అదే కనుక జరిగితే ఇంకా ప్రమాదం. ఎందుకంటే వాళ్ళ చావుకు మనం కారణమవుతాం. సో అలాంటివి చేయకండి. చూద్దాం, అలా చేయకూడదని కోరుకుందాం. For 4 days now, the number of active cases has increased by less than 1 lakh on Sunday, increased by 60,998 on the lowest amount in the last 20 days. సో ఇది మనకు పేరే చూపిస్తున్నారు ఏదో. సో ఇప్పుడు మనకు అంత అవసరం లేదు. రియల్ రీజన్ అంతవరకు వచ్చింది. మిగతా మీకు కావాలంటే indianexpress.comలో ఉంది. సో మీరు చదవండి, ఇంతకు మించి అవసరం లేదు. సో ఇలా రోజుకు ఆర్టికల్ చదవండి. సో ఆర్టికల్స్ చదువుతూ ఉంటే మీకు అర్థమవుతుంది. సో కోవిడ్-19 సంబంధించినందుకు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. లెట్స్ హోప్ దట్ అందరం కోవిడ్ నియమాలు పాటిద్దాం. ఉన్నంత వరకు మ్యాక్సిమం హ్యాండ్ వాష్ చేసుకుందాం, బయటకు వెళ్ళినప్పుడు శానిటైజర్ వాడుకుందాం. వీలైనంత వరకు ఇంట్లో ఉండే ప్రయత్నం చేద్దాం. ఏదైనా అవసరం అయితేనే మనం బయటకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కొంతకాలం పాటు ఆటపాటలకి అట్లాగే సినిమాలకి కొంతవరకు దూరంగా ఉండే ప్రయత్నం చేద్దామండి. సోషల్ గ్యాదరింగ్స్ తగ్గించుకుందాం. ఎవరన్నా ఏదైనా ఫంక్షన్కి పిలిచినా వెంటనే వెళ్ళిపోకుండా వీలైనంత వరకు నెంబర్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఇంటి తరపున ఒకరు వెళ్ళేలా చూసుకోండి. ఒకవేళ ఇంకా తప్పదు వెళ్ళాలి అనుకుంటే కాకుండా అనవసరంగా మీరు నెంబర్ని పెంచి అనవసరంగా ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టదు, అవతల వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు. సో దట్స్ వెరీ గుడ్ ఫర్ అస్. ఇంకా ఇంకేమైనా సలహాలు సూచనలు ఉంటే కింద కామెంట్లో రాయండి. తద్వారా మరింత మందికి చేరే అవకాశం ఉంటుంది. వాళ్ళ కనుక మీకు నచ్చినట్లే, ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ అ గుడ్ డే. Let's hope that our India will win from this COVID second wave.